అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి కార్తీక మాసంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట దుర్ఘటన జరిగింది. ఇది నా మనసుకి చాలా కలిసివేసింది. నేను జనరల్ గా పబ్లిక్ ఇష్యూస్ మీద ఏ వీడియోలు చేయలేదు, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నా. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాది శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గరలో ఊరన్నమాట. సో సొంత విలేజ్ లో ఇలాంటి దుర్ఘటన జరగడం, అది కూడా దేవాలయంలో జరగడం, దానికి కొంతమంది వాళ్ళకి తగ్గట్టుగా కామెంట్లు చేయడం నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి నేను కొన్ని న్యూస్ ఛానల్స్, వీడియో ఛానల్స్ చూసాను అనమాట. అందులో న్యూస్ ఛానల్స్ చూస్తున్నప్పుడు అలా కామెంట్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి అనమాట. దాంట్లో చాలా మంది చనిపోయిన వాళ్ళకి పరలోక ప్రాప్తి పొందుదురు గాక, లేదా ఇలాంటి డిప్యూటీ సీఎం అడుగు పెట్టడం రాష్ట్రానికి పట్టిన గతి, ఇలా చాలా కామెంట్లు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తా సార్, ఏ దుర్ఘటనకి దేనికి కూడా ఎవరు బాధ్యులు కారని నేను అనుకుంటున్నాను. ఇది నా భావన, నా మనసులో ఉన్నది చెప్పాలని చేస్తున్నా అనమాట. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక విత్ ఇన్ 6 months ఇండియాలో చాలా దుర్ఘటనలు జరిగాయి, చాలా అంటే చాలా జరిగాయి. ఈ పలాస కాశీబుగ్గ దుర్ఘటన మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తి హయాంలో నడుస్తున్న గుడి. ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత బాధ్యత తీసుకోవాలి. ఈ గుడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవడం లేదు, ఒక ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి పూర్తి బాధ్యులు ఆ గుడి యాజమాన్యం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. చనిపోయిన కుటుంబాలకు నాకు ప్రగాఢ సానుభూతి. అలాగే క్షతగాత్రులను వీలైనంత మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ గుడి నిర్మాణానికి గల కారణం, ఒక వ్యక్తి తిరుపతి వెళ్లి ఆయనకి చేదు అనుభవం ఎదురైంది, ఆయనకి దర్శనం జరగడంలో కొంచెం ఇబ్బంది తలెత్తిందని చెప్పి ఆయన సొంతంగా పలాస కాశీబుగ్గలో ఈ ఆలయ నిర్మాణం అయితే తన సొంత ఖర్చులతో నిర్మించుకున్నాడనమాట. తనే స్వయంగా కష్టపడి ట్రాక్టర్ తో నడిపించుకొని ఈ గుడి నిర్మాణానికి చాలా కృషి చేశారు. గతంలో నేను ఒక వీడియో యూట్యూబ్ లో చూసానన్నమాట. తిరుపతి లాంటి గుడిని సొంతంగా నిర్మించుకున్నాడని చెప్పి చాలా న్యూస్ ఛానల్స్ పెట్టిన వీడియోస్ నేను చూడడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఈ రోజు అదే తప్పిదం అయిందనమాట. చూడండి, ఇంతకు ముందు ఆ వ్యక్తి ఇంత గొప్ప పని చేశాడని చెప్పిన న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే వ్యక్తులు కావచ్చు, ఈ రోజు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ కి గానీ, పోలీస్ స్టేషన్ కి గానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంతమంది చావుకి కారణమయ్యారని చెప్పి ఆ హరిముకుంద పాండే గారిని నిందించడం, ఆ గుడి యాజమాన్యాన్ని తప్పుపట్టడం చేస్తున్నారు. సో చట్టం గురించి అయితే నాకైతే పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ సరే నేను ఒక మాట చెప్తా. ఇది ఎలా అంటే, చట్టం దృష్టిలో ఒక బిడ్డ రోడ్డు పక్కనో లేకపోతే చెత్త కుండీలో ఒక బిడ్డ దొరికినప్పుడు ఎవరైనా తీసుకెళ్లి పెంచుకున్న తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత గొప్పవాడైతే చాలా మంది దీన్ని మెచ్చుకుంటారు, శబాస్ అంటారు. అదే వ్యక్తి దుర్మార్గుడై సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడితే మరి ఆ పెంచిన తల్లిదండ్రులకి పోలీసులు మీకు ఇలా దొరికినప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతారు. అది చట్టం. ఎందుకంటే మంచి జరిగితే మంచి, చెడు జరిగింది అనుకోండి దానికి గల కారణాలు వెతకడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా నేను చాలా నెలల కింద చూశాను. ఆ వ్యక్తి గుడి కట్టడం ఒక న్యూస్ ఛానల్ వీడియోనే నేను చూశాను అనమాట. తానే స్వయంగా గుడి కట్టించుకున్నాడని చెప్పేసి. మరి ఈ రోజు ఆ గుడి కట్టడం ఆయన తప్పయింది, ఇంతమంది చావుకి కారణమయ్యారు అని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంతమంది చావులకి కారణమయ్యారని చెప్పేసి అంటున్నారనమాట. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తులు వస్తున్నారు గాని ఇంత మంది పబ్లిక్, ఇంత జనాలు వస్తారని నేను ఊహించలేదు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని చెప్పేసి ఆయన అనడం జరుగుతుంది. కరెక్టే, ఎవరు ఊహిస్తారు? ఏ దుర్ఘటన జరగడానికి ఊహించలేరు. అలాగే ప్రభుత్వానికి గాని, పోలీస్ స్టేషన్ కి గాని ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, దానికి తగ్గ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడగడం జరుగుతుందన్నమాట. ప్రతి గ్రామంలో ఒక గుడి ఉంటుంది, చిన్నదో పెద్దదో ఉంటుంది. ఆ గ్రామానికి తగ్గ భక్తులు ఒక పర్వదినాన వెళ్తుంటారు, దర్శనం చేసుకుంటుంటారు. కానీ కొంచెం ప్రాముఖ్యం పొందిన గుడి అయితే గనక పక్క ఊర్ల నుంచి, ఆ మండలం పరిధిలో గల ప్రజలు, భక్తులు
దర్శించుకోవడం జరుగుతుంది. ఈ రోజు శనివారం కావడం, కార్తీక మాసం కావడం, తిరుమల తిరుపతి దేవస్థానం మన దగ్గరలో ఉన్న పట్టణంలో ఉండడం, చుట్టుపక్కల గ్రామాలు ఆ పలాస కాశీబుగ్గ మండల పరిధిలో ఉన్న గ్రామ ప్రజలు భక్తులు అందరూ వెళ్లి దర్శించుకోవడం అనుకోకుండా జరిగిన ఈ దుర్ఘటన అయితే గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేదు. ముందుగా పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఉండుంటే గనక మేము కట్టుదిట్టం చేసేవాళ్ళం అని చెప్పేసి అంటున్నారనమాట. నాకు ఇక్కడ ఒక అనుమానం వస్తుందన్నమాట. ఇది నా వ్యక్తిగత భావన మాత్రమే. గతంలో కొన్ని రోజుల కిందట మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ రిలీజ్ రోజు ఒక లేడీ చనిపోయింది. మరి అక్కడ పోలీసులు ఉన్నారు. అక్కడ పెద్ద సిటీ హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతుంది. అక్కడ సెక్యూరిటీ ఉంది, చాలా మంది ఉన్నారు. మరి అక్కడ జరిగింది. సరే, అక్కడ కూడా గవర్నమెంట్ కి, పోలీస్ స్టేషన్ కి, పోలీసులకి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు తెలియదు ఈయన అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. పక్కన పెడితే క్రికెట్ స్టేడియంలో, బెంగళూరు క్రికెట్ స్టేడియంలో ఎలాంటి దుర్ఘటన జరిగిందో మనకు కూడా తెలుసు. 11 మంది బలైపోయారు. మరి అక్కడ ఉండదా? మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎంత సెక్యూరిటీ ఉంటుంది? ఎన్ని వేల మంది పోలీసులు గస్తీ కాస్తుంటారు? ఎన్ని సీసీ కెమెరాలు పర్యవేక్షణలో అది ఉంటుంది? మరి అలాంటి దగ్గర హఠాత్తుగా జరిగిన ఆ పరిణామాన్ని ఎవరు ఊహించారు? ఎవరు కంట్రోలింగ్ చేయగలిగారు? అలా అక్కడే చేసుంటే ఆ 11 మంది అక్కడ చనిపోయే వాళ్ళు కాదు కదా. దానికి ఎవరు కారణం? దానికి ఎవరు బాధ్యులు? ఇక్కడ ఆ గుడి నిర్మించిన పెద్దాయంది బాధ్యత తప్పు అని అంటున్నారు కాబట్టి నా భావన వ్యక్తీకరిస్తున్నాను అనమాట. అలాగే అతిపెద్ద స్టార్ తమిళ యాక్టర్ విజయ్ గారు టీవీకే పార్టీ పెట్టారు. ఆయన పార్టీ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిటీ ఆమోదించిందే. మరి ఆయన అన్ని విధాల నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఒక పార్టీ పెడుతున్నారంటే చిన్న విషయం కాదు. అలాంటి పర్సన్ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ హైవే ఇరుకిరుకు రోడ్ల మధ్యన జరిగిందని చెప్పి 41 మంది చనిపోయారు. తొక్కిసలాట జరిగింది. సేమ్ ఇదే తొక్కిసలాట జరిగింది. 41 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 41 మంది చనిపోయారు. అది ఇంకా కోర్టు కేసులు నడుస్తున్నాయి. మరి అక్కడ సెక్యూరిటీ లేదా? అక్కడ పోలీస్ స్టేషన్ లేదా? అక్కడ గవర్నమెంట్ లేదా? మరి ఇవన్నీ ఇలా అంటే నేను ఒక మీటింగ్ పెడుతున్నాను, ఇంతమంది జనాలు వస్తారు, ఇది ఇరుకు రోడ్డు, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుందని ఆ అధ్యక్షుడికి తెలియదా? దానికి ఎవరు బాధ్యులు? సరే, ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్, ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోవచ్చు. ఓకేనా? ఇంకో పెద్ద విషయం చెప్తాను, మీరు తప్పుగా తీసుకోకండి. నేను కూడా సనాతన ధర్మాన్ని అనుసరించే వాడినే, నేను కూడా భక్తుడినే. మన తిరుపతిలో జరిగింది కదా తొక్కిసలాట, వైకుంఠ ఏకాదశి రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా కొంతమంది జనం చనిపోవడం జరిగింది. చూడండి ఎంత పెద్ద సెక్యూరిటీ. మరి తిరుపతి దేవస్థానంలో చూసుకుంటే గనక అక్కడ ఎంత అడుగడుగున సెక్యూరిటీ ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ఉంటుంది, క్యూ లైన్లు ఉంటాయి, వెయిటింగ్ కంపార్ట్మెంట్లు ఉంటాయి, నిర్వహణ ఎంత కట్టుదిట్టంగా ఉంటుంది, చాలా నీట్ గా పద్ధతిగా ఎంతో ఆలోచనతో చాలా ఎక్కువ భద్రత మధ్య భక్తుల్ని, రోజుకి లక్షల మంది భక్తుల్ని దర్శనానికి పంపించడం జరుగుతుంది. మరి అలాంటి దగ్గర కూడా జరిగిందనమాట ఒక దుర్ఘటన. అక్కడ ఎవరిని నిందిస్తాం చెప్పండి? ఇలాంటి దుర్ఘటనలకి ఫలానా వ్యక్తి, ఫలానా యాజమాన్యం కారణం అని అనుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అది హఠాత్ పరిణామం అన్నమాట. నేను అడుగుతున్నా, ఇదే గుడి చిన్న గుడి, ఒక చిన్న పట్టణం, ఆ పట్టణంలో మహా అయితే ఒక 1000 మంది భక్తులు, 2000 మంది భక్తులు రావచ్చు. దానికి ఎంతమంది పోలీసులు గస్తీ కాస్తారు చెప్పండి? ఊహించుకోండి. ఒక గుడి ఈరోజు దర్శనం ఉంది, మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి అదే యాజమాన్యం లోకల్ పోలీస్ స్టేషన్ కి అడిగింది అనుకోండి, ఎంతమంది కానిస్టేబుల్స్ ని, పోలీసుల్ని, అక్కడ బలగాల్ని ఇవ్వగలరు? ఆలోచించండి. సరే 10 మంది, 20 మంది, 50 మంది ఇచ్చినా అనుకోకుండా జరిగిన పరిణామాలని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా? తొక్కిసలాట అది ఒక అనుకోకుండా ఒకరిపై ఒకరు భయంతో జరిగిపోతుందన్నమాట. ప్రాణాలు పోవడం ఎంతసేపు, అంతే కదండి. అది పోలీస్ స్టేషన్ కి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ చేయలేదు అనేదే కారణమైతే ఇన్ని ట్రాజడీలు జరిగాయి కదా, స్టాంపేడ్లు జరిగాయి కదా. అక్కడ ముందస్తు నిర్వహణ ఉంది, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంది, సెక్యూరిటీ బలగాలు ఉన్నాయి, ఎంతో భద్రతా బలగాలు, ఎంతో సెక్యూరిటీ మధ్య ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇదే కారణం అని అనుకుంటే మరి ఇక్కడ ఏం జరిగింది? కర్నూలు బస్సు ఇష్యూ కూడా ఇలాగే జరిగింది. చెప్పలేం సార్. ఒక ఇష్యూ జరగడానికి ఏది ఎలా కారణం అవుతుందో మనం ఊహించలేము. ఏది ఏమైనా ప్రాణాలు పోయాయి, తిరిగి రావు. ఆ ముసలాయన 95 సంవత్సరాల హరిముకుంద పాడి ఈ ట్రాజడీకి కారణం కాదు. ఆయన ఇప్పుడు మనకి దైవం ఇష్టం, మన ఇంట్లో మనకు శక్తి కొలది, చిన్న గుడి పెద్ద గుడి మన శక్తి కొలది కట్టించుకుంటాం. మహా అయితే ఇంకా డబ్బులుంటే ఆ ఊర్లో సొంత డబ్బులతో ఒక గుడిని కట్టిస్తుంటాం. ఆ గుడికి ఆ గ్రామస్తులు వెళ్లి దర్శనం చేసుకుంటుంటారు. మరి ప్రతి చిన్న గ్రామంలో ఉన్న గుడి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండదు, అలా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడవదు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న బ్రాహ్మణులచే నిర్వహించబడుతుంటది.
ఆ ఊరి పెద్దల ఆదేశాల మేరకు ఆ బ్రాహ్మణులు నిర్వహిస్తుంటారనమాట. ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు భక్తులు వాళ్ళు ఆ దర్శనం తొందరగా అయిపోతే తమ తమ పనులకి వెళ్ళిపోవాలి, ఆ బాధ్యతలు నిర్వహించుకోవాలని చెప్పేసి మా దర్శనం తొందరగా అయిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా లేకపోతే ప్రతి పెద్ద పెద్ద గుడుల్లో దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ గుడుల్లో కూడా సర్వదర్శనాలు, 100 రూపాయల దర్శనాలు, విఐపి దర్శనాలు ఇలా ఉన్నాయి కదా. మాది తొందరగా అయిపోవాలి, మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అయిపోవాలి. మరి అక్కడే ఉన్నప్పుడు మరి అదే ప్రజలు కదా, అదే దేవుడు కదా, చిన్న గుడిలో కూడా మాకు దర్శనం తొందరగా అయిపోవాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ తొందరగా అయిపోవాలి అనే దాంట్లో అన్నమాట ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంతమంది కామెంట్లు చూసాను అనమాట. నేను ఒక కొద్ది నిమిషాల క్రితమే అన్ని రకాల వీడియో ఛానల్స్ చూసినప్పుడు దాంట్లో పిచ్చి జనాలు చెట్టుకి దండం పెట్టడం, రాయికి దండం పెట్టడం, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోవడం, ఇలాంటి దుర్ఘటనలకు కారణం అవుతున్నారు. ఇంకా అంధకారంలో నుంచి బయటికి రావట్లేదు. ఇది కరెక్ట్ కాదండి. ఎవరి దేవుడు వాళ్ళకి నిజమైన దేవుడు, ఎవరి దేవుడిపై వారికి అపారమైన నమ్మకం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దేవుడిని నమ్మకండి, ఈ దేవుడిని నమ్మకండి, ఆ మతాన్ని నమ్మకండి అని దూషించడం తప్పు అని నేను తెలియజేస్తున్నానన్నమాట. అలాగే ఆయన వల్లే జరిగింది అని ఆ ఒక వ్యక్తి మీద ఇది బాధ్యత నిందారోపణ చేయడం కూడా కాదని నాకు అనిపిస్తుంది. ఈ వీడియో మొత్తంలో ఏదైనా అనుచితంగా నేను వ్యాఖ్యలు చేసుంటే, ఎవరినైనా నొప్పించుంటే దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ మతాన్ని విమర్శించడానికి కాదు, ప్రభుత్వ తప్పిదం కూడా కాదు. ప్రతి ఒక్క ఇష్యూని ప్రభుత్వ తప్పిదం అని ప్రభుత్వాన్ని నిందించడానికి, మన స్వలాభం కోసం ప్రభుత్వాన్ని నిందించడం, తన స్వలాభం కోసం మతాన్ని నిందించడం, దేవుడిని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో దుర్ఘటనలు జరగవా? ఆ దుర్ఘటనలకి సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని ఎంతవరకు బాధ్యులు? రాష్ట్రంలో చాలా జిల్లాలు, చాలా మండలాలు, చాలా గ్రామాలు ఉంటాయి. మొత్తాన్ని వాళ్ళే చూడలేరు కదా. దుర్ఘటనలు అయితే జరుగుతాయి. జరిగిన తర్వాత దానికి ఏం ఆలోచించాలి, ఏం చేయాలి అని ఆలోచించాలి తప్ప కాకుండా ఎవ్వరు, ఏ సీఎం కాదు, ఏ ప్రభుత్వం కూడా ఆపలేదండి. మరి దాన్ని మా ప్రభుత్వం అయితే ఇలాంటివి జరగడానికి మేము ఆస్కారం ఉండదు, మా ప్రభుత్వంలో ఇలాంటివి జరగవు అని అనడం తప్పు అనమాట. దాన్ని ప్రభుత్వ తప్పిదం అని చెప్పేసి మన ఖాతాలో వేసుకోవడం కూడా తప్పు. మరి ఆ మతస్థులు వాళ్ళ గుడ్డి నమ్మకం వల్ల ఇలాంటి జరుగుతుంటాయి. ఎంత జ్ఞానోదయం చేసినా కూడా వాళ్ళకి ఆ మూఢనమ్మకాలు, అంధకారం నుంచి బయటికి రారు అని ఇతర మతస్థులు కూడా అనడం కూడా సరికాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆచారాలను బట్టి, వాళ్ళ సంప్రదాయాలను బట్టి వెళ్తూ ఉంటారు, అవుతూ ఉంటాయి అనమాట. చర్చిలో శాంతియుతంగా ప్రార్థనలు చేసుకుంటారు, మసీదులో కావచ్చు. అలాగే గుడిలో భక్తులు హిందూ మతంలో ఎక్కువ మంది ఉండడం వల్ల, ఉన్న ఒక్క గుడిలో ఎక్కువ మంది భక్తులు పోటెత్తడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నా మనసులో ఉన్నది ఈరోజు ఈ ఇష్యూ కోసం మాట్లాడాలనుకున్నాను. దయచేసి ఎటువంటి పొరపాట్లున్నా క్షమించండి. సర్వేజన సుఖినో భవంతు.